కాల్చే ప్లాన్ లో ఉన్నారా? పర్లేదు, నిప్పులో కాలి మండే జ్యోతిలో ఐక్యమే మన సదాలాగా తక్క చిక్కు తక్క జిమ్ తక్క చిక్కు తక్క జిమ్ చక్ చక్ చక్. ఎక్కడికి తీసుకొచ్చి నిలబెట్టావో చూసావా? డేయ్, నువ్వేంట్రా రెండు గట్టెలు తెస్తున్నావు? నాలుగు తెచ్చి తగలట్రా. నువ్వు కాల్చేలోగా ఎండ్లో పడి ఇక్కడ నేనే పోయేలా ఉన్నాను. ఈ డ్రాయర్ ఒకటి టైట్ అయిపోయింది. ఇక్కడ 2 పెట్టు. తమ్ముడు ఒక చెయ్యి గట్టిగా కట్టు, సముద్రంలో పడిపోగలను. రేయ్ ఉండ్రా. రీమ్యాచ్ అంటాడేమో, ఈసారి ఎలా ఎరగదీస్తానో చూడు. ఇన్ని రోజులు నా కోసం నేనేమీ అడగలేదు. ఇప్పుడు నాదొక రిక్వెస్ట్ ఉంది. అన్నయ్య, నా కోసం ఒకే ఒక హెల్ప్ చేస్తావా అన్నయ్య? ఈ సిచ్యువేషన్లోనా? నువ్వు అటువైపు వెళ్ళి వరుణ్ ఇటువైపు పంపించన్నయ్య. నా కోసం ఈ మాత్రం హెల్ప్ కూడా చేయవా? ఏమ్మా, నన్ను నిలువునా సిలువేసేశారు. ఈ టైంలో అట్టెళ్ళు ఇట్టెళ్ళు అంటున్నావే, మనస్సాక్షి ఉందా? గమ్మునుండవే. సరే అన్నయ్య, పోనీ వరుణ్ ఇటు రమ్మని నువ్వు అటు వెళ్ళిపో అన్నయ్య. వాడిని ఏమైనా పట్టె మంచం మీద పడుకోబెట్టారా? వాడిని పట్టుకొని కట్టి పడేశారు. అయినా చచ్చే ముందు కూడా నీకు ఇంత రొమాన్స్ అవసరం అటే? డెత్ బెడ్లో ఉన్నానమ్మా, ఇరిటేట్ చేయమాక. బేగంపేటలో ఉన్నావా? ఓ జీసస్, సరే చూసి తగలడు. నీ జుట్టు అడ్డంగా ఉంది. ఇప్పుడు జుట్టు పీకించుకునేంత టైం లేదు. ఆడెంత కనిపిస్తే అంత మాట్లాడుకోవే, పిచ్చి మా లోకం. వరుణ్, నేను మిమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టాను వరుణ్, నన్ను క్షమించండి. భయపడకూడదు చిన్ను, ఎప్పుడు ధైర్యంగా ఉండాలి. అమ్మా నాన్నల బ్లెస్సింగ్స్ ఎప్పుడు నీకు ఉంటాయి. చిన్ను, అమ్మ నాన్న కాలిపోయేటప్పుడు కళ్ళు మూసుకో, చెవులు కూడా మూసుకో. నేను బాగా బాగా గట్టిగా అరుస్తాను, భయపడకే. ఏయ్, పెట్రోల్ తీసుకురండి. రెడీ. వెళ్ళి డాడీని పిలుచుకురా. Headshot. What the hell? ఈ ఆపరేషన్ కోసమే ఆ ఆపరేషనా? సార్, ఆ పెట్టెలో ఉన్నది మీ నాన్న, ఆలోచించుకో. ఆల్విన్, నీకు తెలిసే ఉంటుంది వీడే నన్ను ట్విస్ట్ చేసి మెల్విన్ని చంపేలా చేసుంటాడని. చూడు, నేను బతకడానికి సవాళ్ళక్ష చెప్తాను. అందుకని అతని తమ్ముణ్ణే చంపేస్తావా, లేదా చంపింది నువ్వే అని తెలిసాక నేను ఊరికే వదిలేస్తాడా? ఆల్విన్, మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు వీళ్ళందరినీ ఫినిష్ చేసేద్దాం. అదెలా టెర్రీ? నీ కళ్ళ ముందే మీ నాన్నను ఒక పెట్టెలో పెట్టి ఆయన తల మీద గన్ను పెట్టాడంటే ఇదంతా నేను అతనికి వేసిచ్చిన ప్లాన్. తనకు ఆ మాత్రం కృతజ్ఞత ఉండదా? ఇన్ కేసు నేను కోపంతో అతన్ని కాల్చమంటే కాల్ చేస్తాడు. నువ్వే కదా అన్నావు వెరీ లాయల్ అని. సెట్ దెమ్ ఫ్రీ.
మీరిద్దరూ మాట్లాడుకోండి, మేం బయలుదేరుతాం. ఆల్విన్, నా మీద నీకున్న కోపం తగ్గదని నాకు తెలుసు. సో ఐల్ మేక్ యూ బెటర్ డీల్. మా నాన్నని వదిలే, నన్నేమైనా చేసుకో. నిన్ను షూట్ చేస్తే నా తమ్ముడు లేకుండా నేను ఎంత పెయిన్ అనుభవిస్తున్నానో నీకెలా తెలుస్తుంది? అందుకే ఇది జరిగితేనే తెలుస్తుంది. ఇదంటే అమ్మా, మనం ఒక అమ్మాయిని అక్కడే వదిలేసి వచ్చినట్టుందమ్మా. సరే సరే, పిల్లలందరూ ఆకలి మీద ఉన్నారు, త్వరగా వెళ్ళమనండి. ఒక్క అమ్మాయే కదా, ఇంతమందిని కాపాడాం కదా. ఇప్పుడు ఆ ఒక్క అమ్మాయిని కాపాడడానికి వెళ్తే మీరు ప్రాణాలతో తిరిగి రారు. నేను సెల్ఫిష్గా మాట్లాడుతున్నానని అనుకోండి. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి. ఐ వాంట్ టు లివ్ విత్ యూ. సార్, ఈ అమ్మాయిని అడ్డం పెట్టుకొని వాడిని బ్లాక్మెయిల్ చేసి వాడిని మళ్ళీ ఇక్కడికి రప్పిద్దామా సార్? నీలాంటి మూర్ఖుల్ని నాతో ఉంచుకున్నందుకు ఈరోజు నాకు ఈ పరిస్థితి. ఇంత జరిగిన తర్వాత ఈ ఒక్క అమ్మాయి కోసం వాడు తిరిగి వస్తాడా? ఫూల్. ఒక పిల్లని మాత్రం వదిలేసి వెళ్ళిపోయాను. తనని తీసుకుపోదామని వచ్చాను. ఏ ధైర్యంతో నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చావు? నా దగ్గర ఉన్న అమ్మాయిలందరినీ తీసుకెళ్ళిపోయావు. నా డాడ్ని చంపేశావు. ఇంత జరిగాక నువ్వు మళ్ళీ ఇక్కడికి ఆ ఒక్క అమ్మాయిని తీసుకెళ్ళడానికి వచ్చావంటే అర్థం కావట్లేదే. అసలు ఏంట్రా నీ ధైర్యం? హూ ద హెల్ ఆర్ యూ? పోలీస్? ఐబీ? రా? ఎవర్రా నువ్వు? నువ్వు చస్తావని తెలిసేగా ఇక్కడికి వచ్చావు. ఇప్పుడు షూట్ చేస్తే ప్రశాంతంగా చస్తావు. నువ్వు చచ్చే ముందు ఆ అమ్మాయి తలని నరికి పారేయడం చూసిచ్చావు. నజీర్, దీన్ని కాపాడడానికగా వచ్చావు. నజీర్, నరికేరా. పగ సదనే పమ పగ మరే సమారే సదనే పమ పగ మప పసాని మపని మరే సాని సపని మప మరే సని సరి మప పగ సదనే పమ పగ మరే సమారే సదనే పమ పగ మప పసాని మపని మరే సాని సపని మప మరే సరి మప
తల తెగి కింద పడ్డాం. చూశాకే వీడు చావాలి. మైకల్ రా, వచ్చి నరకు. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు ఆ పిల్లను నువ్వు చంపలేవు. ఆ పిల్లను నువ్వు చంపాలంటే ముందు నువ్వు నన్ను చంపాలి. కెవిన్, షూట్ మీ అండ్ టేక్ హర్. టెరీ, ఐఎమ్ వెరీ సారీ ఫర్ సేయింగ్ దిస్. నువ్వు ఈగోలో ట్రిప్ అయి తప్పు చేస్తున్నావు. ఇట్స్ నాట్ సేఫ్ ఫర్ అస్. ముందు వాడిని చంపి ఆ తర్వాత ఈ అమ్మాయిని చంపడమే మనకు మంచిది. అదేగా నేను అన్నాను. యాక్చువల్గా ఇది నా ప్లాన్లో లేదు. ఐఎమ్ ఆల్సో సర్ప్రైజ్ లైక్ యూ. నేను ఎప్పుడో చేసిన మంచి ఈరోజు నన్ను కాపాడడానికి వచ్చింది. ఎనీవే, గుడ్ బై. థ్యాంక్స్. డాక్టర్ మాత్రమే కాపాడాలని కాదు, డాక్టర్ని కూడా కాపాడచ్చు. Guys, let's finish this. హలో, ఇప్పుడైనా నా కిడ్నీ తిరిగి ఇచ్చేయచ్చుగా. రే పిచ్చోడా, స్కూల్కి పోవాల్సిన వయసులో స్కూల్కి పోకుండా మామిడి తొప్పులో దొంగకాయలు తినే ఇప్పుడు నా ప్రాణాలు తీస్తున్నావే. ఎవడైనా కిడ్నీతో ఈ టైప్ లో గేమ్స్ ఆడతాడా? లైట్ గా నడ్డిని కోసి కుట్లేశాడ్రా. అర్థమైందా? 2 కిడ్నీలు ఆనే ఉన్నాయి. పోయి స్కాన్ రిపోర్ట్ లో చూసుకో. బ్లడీ. డోంట్ కాల్ మీ అగైన్. బాబు, పోలీసులు వచ్చారు బాబు. ఏమండే, మీరేగా పిల్ల కనిపించట్లేదని కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే ఫాలో అప్ చేయరా? మిమ్మల్ని అడుగుతున్నా. మేమే హార్డ్ వర్క్ చేసి కష్టపడి అక్యూస్డ్ని కనిపెట్టి మీ ముందు నిలబెట్టాలి కదా. మీ పిల్లని కిడ్నాప్ చేసిన కనిపెట్టాం. ఎందుకు కనిపెట్టేశారా? అని తీసుకురావా. ఓ, వీళ్ళు ఈయన్నే ఇప్పుడు కనిపెట్టారా? టెరీని కనిపెట్టడానికి ఈ లెక్కన ఇంకా 5 ఏళ్ళు పట్టుద్దే. ఆలోగా కనపడకుండా పోయిన మన చిన్నుకు పెళ్ళైపోద్దే. ఆ నొదిలేయి. ముహూర్తానికి టైం అయిపోతుంది. నువ్వు తాళి కట్టేయి. ఇలా చూడు డాక్టర్, నువ్వు హనీమూన్ పోవాలా. టిక్ టాక్ లో డ్యూయట్ వీడియోలు తీసి నువ్వు నాకు పంపించాలా. నేను చూసి ఎంజాయ్ చేయాలబ్బా. టిక్ టాక్ ని బ్యాన్ చేశారు భగత్. ఏంటదే? టిక్ టాక్ ని బ్యాన్ చేసేసారా? ఎవరిని అడిగి బ్యాన్ చేశారయ్యా? నాకు మెయిలే రాలేదే. టిక్ టాక్ ఎందుకమ్మా, మనం లైవ్ గా డూయట్ పడదాం. రామ్మా రామ్మా.